హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీనీ వరల్డ్. ఈరోజు వీడియోలో మనం చూడబోతున్నాము కొబ్బరి అన్నం. ఇది చాలా టేస్టీగా కమ్మగా చాలా బాగుంటుందండి అండ్ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అమ్మవారికి నైవేద్యంగా కూడా ఉపయోగించుకోవచ్చు. దాని తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా సగం కొబ్బరి చిప్పని తీసుకొని వెనకాల బ్లాక్ పార్ట్ అంతా తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక చిన్న సైజ్ అల్లం ముక్కను తీసుకొని చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవి 1 టేబుల్ స్పూన్ ఉంటాయండి ముక్కలు అనేవి. ఇందులోనే ఒక 5-6 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి, లేదంటే మీరు తినే కారంని బట్టి యాడ్ చేసుకోండి. అండ్ ఒక రెమ్మ కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3/4 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోండి. ఇది మరీ ఫైన్గా ఏం పట్టనవసరం లేదండి, కచ్చాపచ్చాగా పట్టుకుంటే సరిపోతుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా, వాటిని గ్రైండ్ చేసుకోవాలి. కావాలంటే కొబ్బరిని తురుముకొని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇలా గ్రైండ్ చేసుకున్నా కానీ ఇది తురిమినట్టే వస్తుంది. చూడండి, ఇలా ఫైన్గా తురుముకున్నట్టుగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసి ఈ ఆయిల్ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. ఈ పోపు దినుసులు వచ్చేసి మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అండి. ఇందులోనే 2 ఎండుమిర్చి యాడ్ చేసి ఈ పోపు గింజలు అనేది మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. చూసారు కదా, మనకైతే ఇవి బాగా వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసి ఈ జీడిపప్పు అనేది మనకి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మనకి ఇవైతే బాగా వేగిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ వేసుకున్నాం కదా అల్లం పచ్చిమిర్చి పేస్ట్, అది యాడ్ చేసుకోవాలి. అండ్ ఒక రెమ్మ కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే అల్లం పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకోవచ్చండి. కాకపోతే ఇలా పేస్ట్ యాడ్ చేసుకున్నారంటే రైస్కి చాలా టేస్టీ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్నారంటే అల్లం పచ్చిమిర్చిలోంచి పచ్చివాసన అంతా పోయి బాగా వేగుతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక చిటికెడు ఇంగువ యాడ్ చేసుకోండి. ఇది ఇలా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నాం కదా కొబ్బరిని, ఆ తురుముని 1 కప్పు యాడ్ చేసుకోవాలి. మనం ఏ కప్తో అయితే కొబ్బరి తురుము తీసుకుంటామో అదే కప్తో 2 కప్పుల బియ్యం తీసుకొని దాన్ని ముందే బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఈ కొబ్బరిని మనం 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. కొబ్బరి వేసిన తర్వాత ఎక్కువసేపు ఏమీ వేగనవసరం లేదు. ఇలా బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం అల్లం పచ్చిమిర్చి మిక్సీ వేసేటప్పుడు వేసాం కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. మనకి ఈ కొబ్బరి కూడా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం ముందే రైస్ బాయిల్ చేసి పెట్టుకోవాలని చెప్పాను కదా, ఇలా పొడి పొడిగా బాయిల్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ మీకు ఇలా పొడిగా రాదు అనుకుంటే రైస్ బాయిల్ చేసుకునేటప్పుడు 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రైస్కి ఈ కొబ్బరి తురుము, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ బాగా కలిసేంత వరకు కలుపుకోండి. చూస్తున్నారు కదా, ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మనం కొద్దిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఎక్కువసేపు ఏం ఫ్రై అవ్వని అవసరం లేదండి. ఒక 2 మినిట్స్ మగ్గించుకున్నారంటే మనకి ఈ ఫ్లేవర్స్ అనేవి బాగా పడతాయి. దానికోసం మూత పెట్టి 2 నిమిషాలు మగ్గించుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. మనకి అల్లం పచ్చిమిర్చి కొబ్బరి పేస్ట్ అనేది మనకి దీనికి బాగా పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఈ రైస్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం.
అంతేనండి, మనకి వేడి వేడిగా కొబ్బరన్నం అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చాలా తొందరగా తయారు చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు నవరాత్రులు కాబట్టి అమ్మవారికి నైవేద్యంగా ఉపయోగించుకోవచ్చు. స్కూల్స్కి వెళ్ళేటప్పుడు హడావడి లేకుండా లంచ్ బాక్స్లోకి ఇది తయారు చేసి పెట్టారంటే చాలా తొందరగా తయారవుతుంది అండ్ చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.